బంగారం ఇక్కడ ఉంటారన్న. ఇక్కడనే. సో ఎట్లుంది చేవెళ్ళ రాజకీయ పరిస్థితి ఎట్లుంది? ఈ సేవలలో అయితే ఇప్పుడు సర్ది అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. వన్ సైడ్ అంటారా? ఆ. ప్రతి ఒక్కరు ఎవరికి అడిగినా ఉమ్. పేదోళ్ళు కానీ మొత్తం ముఖ్యంగా యువకులు ఉమ్. ఏంటంటే కొండ విశ్వేశ్వరరెడ్డి రావాలి ఈసారి అంటున్నారు. ఎందుకన్నా అంటే ఇంత ముందు కూడా ఉన్నారు కదా అంత ముందు అప్పుడు అంటే పైల చేసింది ఆయన చేసింది ఉన్నది. ఉమ్. ఈయన అయితే ఏమీ చేయలేదు కదా. ఉమ్. రంజిత్ రెడ్డి ఏం చేసిండు? ఉమ్. ఏం చేయలేదు. ఉమ్. అంతే అందుకోసానికి ప్రతి ఒక్కరు ఇప్పుడు చేవల్లో సిటీలో కాకుండా కూడా ఊర్లలో కూడా ప్రతి ఒక్కరికి అడిగినా ఉమ్. వేస్తున్నా ఉమ్. ఊకేస్తామంట. అది రంజిత్ రెడ్డి కోటేస్తా అంటారు. కాదు సారీ, కొండ విశ్వేశ్వర కొండ చెప్తారు. కొండ విశ్వేశ్వర ఓకేలా మన ఇక్కడ చేవెలకు సంబంధించిన సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు కదా. సో వాళ్ళు ఇక్కడ డిలౌట్ పీస్ ఎట్లుంటుండే పరిస్థితి? అప్పుడు జర తప్పు ఉంటుండే. తప్పుంటుండే. లేకపోతే ఆయన పోయింది కాబట్టి ఈయన మీద టీఆర్ఎస్ లో వ్యతిరేకంగా ఉంది కదా. అవును. అందుకోసం మరి దాంట్లో పోయింది. అందుకోసానికి ఈయనకు వేయరు. 100% వేయరు. టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మేము ముందు ఇంతకుముందు టీఆర్ఎస్కి వేసినాం, ఇప్పుడు బీజేపీకి వేస్తాం. అంటే రంజిత్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు ఉంటాయి కానీ అవన్నీ అంత మనకు ఐడియా లేదు. ఇక మేమైతే బీజేపీ. సెంట్రల్ లో ఏది ఉంటే బాగుంటుంది అంటే మోడీ సార్ ఉండాలి. ఎందుకే మోడీ ఉంటేనే బతకలుగుతాం పేదోళ్ళు. లేకుంటే మరి ఇన్నిసార్లు హైదరాబాద్ లో బాంబు బ్లాస్టులు పెరిగినాయి. 10 ఏళ్ళ సార్ ధ్యానం జరిగిందా? అది ఆయన చేసే పని అట్లా ఉంటుంది. కానీ ఏమంటారంటే 10 సంవత్సరాలు ఉంది అధికారంలో చాలు మోదీ, ఇంకా నెక్స్ట్ రాహుల్ గాంధీకి ఇస్తాం ఛాన్స్ అన్నట్టు అనుకుంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఒక్కొక్క హైవేలు చూడండి వేసినాయి. మంచి పనులు ఊర్లలో బాత్రూమ్లు ఊర్లలో అప్పుడు ఉండేనా? ఇప్పుడు ఇంటింటికి బాత్రూమ్ కట్టించిండ్రు ఉంది. అప్పుడు ఆడుండే అది మెయిన్ అంటే అది ఆడోళ్ళు ఏమంటున్నారు అంటే ఇంట్లో అప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఉంది అంటున్నారు.